హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? తిన్నారా లేదా? థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకు మీకు అందరికీ. ఇక్కడైతే మన తిరుమలలో ఉంది కదా, ఎంతో మనం భక్తిగా కొలిసే వెంకటేశ్వర స్వామి కొండనైతే తిరుపతిలో తీసిన వీడియో అండి ఇది. అక్కడ చాలా చాలా బాగుంటుంది. అసలు అక్కడికి వెళ్తే చాలు, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది అక్కడికి వెళితే పుణ్యం కూడా ఉంటుంది అంటారు కదా. ఈ వీడియోలో అయితే చూసేయండి, కొన్ని కొన్ని తెలుస్తాయి మీకు. కానీ నేను అంతా మీకు వివరించి చెప్పలేకపోవచ్చు, కానీ మీరు గమనించి చూస్తే మీకే అర్థమవుతుంది అక్కడున్న వాతావరణం ఏంటి, ఎలా ఉంది. ఇది చూసారా, ఇక్కడ ఈ దారి ఉంది కదా, మా ఊరికి దగ్గరగా ఉంటుంది. కొండకి మాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆ దారిన వస్తారు పెద్దవాళ్ళు. అప్పట్లో బండిలు, ఈ బస్సులు అవి లేవు కదా, అదే దారిని వచ్చేవాళ్ళంట. ఆ దేవుడు ఆ దారిని నడిచాడు కాబట్టి ఆ దారి అక్కడ పడిందండి, చిత్రపటంలో పెట్టారు. చూసారా, చాలా 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 బాగుంటుంది. అంతేకాదు, ఇక్కడ ఉంది కదా ఈ తల్లి అయితే బెబరాంబ అమ్మగారు, వెంకటేశ్వర స్వామికి బాగా అభిమాని భక్తురాలు అని అంటారు. ఆ భక్తి కోసం ఇక్కడే నిలిచింది, ఇక్కడే పెట్టారని అంటూ ఉంటారు అందరూ. నాకైతే చెప్పడం రాలేదు, కానీ అర్థం చేసుకోండి, సారీ. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఆ దేవుడికి ఒకటే అండి, సమానంగా చూస్తారు. మనుషులు మాత్రం సమానంగా చూడలేకపోవచ్చేమో, కానీ ఆ దేవుడు మాత్రం అందరినీ సమానంగా చూస్తారు. ఏదో ఒక రూపంలో చూస్తూనే ఉంటాడు మన అందరినీ కూడా. చూసారా, ఈ హారతి అయితే 24 hours వెలుగుతూనే ఉంటుంది. ఇదే అండి అసలైన గర్భగుడి అంటారు. అక్కడ ఉన్నది ఆ గుడి అండి, అసలైన దేవుడిది. ఇక్కడ జనాలు చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నారో. అసలు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ప్రశాంతంగా అయితే బ్రతికేయచ్చు. ఫ్రీ భోజనాలు బాగా డెవలప్ అయిపోయింది మన తిరుపతిలో. వెంకటేశ్వర స్వామి కొండ అయితే ఒకప్పుడైతే పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడైతే అసలు దేవుడి దర్శనం దొరకటానికి చాలా కష్టం అయిపోతుంది. మీరైతే తప్పకుండా చూసిన వాళ్ళైనా చూడని వాళ్ళైనా వెళ్తూ ఉండండి, అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అసలు అయితే వారం రోజుల నుంచి క్యూలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. దర్శనం దొరక్క అక్కడే ఉన్నారు, ఇంటికి వెళ్ళలేక రిటర్న్ ముందుకు వెళ్ళలేక క్యూలో ఉన్న వాళ్ళైతే వారం నుంచి కూడా ఉండే వాళ్ళు ఉన్నారంట. ఎంత పాపం కదా. మరి ఏంటో పెద్ద పెద్ద రూల్స్ వచ్చేసాయి. ఈ హారతి అయితే మామూలుగా మనం ఒక్కపొద్దు అవి ఉంటారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి తలుగు వేసుకోవాల్సిన పని కూడా లేదు. ఇక్కడే తలుగు కూడా వేసుకోవచ్చు అంట అండి. ఒక్కపొద్దు ఇక్కడే చెల్లించుకొని వెళ్ళొచ్చు ఇంటికి కూడా. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ నేనైతే మా వాళ్ళు అంటూ ఉంటే విన్నాను. నాకు కూడా పెద్దగా క్లియర్గా తెలీదు, అంటూ ఉంటే విని చెప్తున్నా. ఈ హారతి అయితే ఎప్పుడు 24 hours వెలుగుతూనే ఉంటుందండి. మరి పాది ఎప్పుడుంది, ఖాళీ లేదు కదా, ఎప్పుడు చూడు జనాలే ఉంటే వెలుగుతూ ఉండక ఏం చేస్తుంది చెప్పండి. మరి అక్కడ భక్తులు అలా ఉన్నారు. ఎంత భక్తి లేకపోతే ఇలా ఉంటారు జనాలు, ఎంత భక్తి లేకపోతే ఇంత భక్తులు ఉంటారండి. చాలా గ్రేట్ కదా వెంకటేశ్వర స్వామి, చాలా ఎదిగిపోయారు. అంతేకాదు, ఇదంతా మన దేవుడు సన్నిధే అండి. ఇదంతా దేవుడికి సంబంధించింది ప్లేసు. అలా టోటల్ వీడియో తీయాల్సి వచ్చింది, తీశారు. నేను తీయలేదు, ఇది అయితే మా వాళ్ళు తీసి పంపించారు. అలాగే నాకు కూడా మొక్కుబడి ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. ఎంటుకలు ఇస్తానో లేదో తెలియదు, కానీ గుడికి అయితే వెళ్ళి రావాలి. అక్కడికైతే తిరుమలకే వెళ్ళి రావాలి, వెళ్ళేసి వస్తాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నా వీడియో చూస్తున్నందుకు. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీలో ఎంతమంది వెళ్తూ ఉంటారో తిరుమలకి, చిన్న కామెంట్ అయితే చెప్పండి, నాకు తెలియచేయండి, తెలుసుకుంటాను. చూసారా, ఇదంతా వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఏంటి ఇది మాత్రమే చూపిస్తుంది, ఏం చూపించట్లేదు అనుకుంటున్నారా? మరి ఇంకేం చేయనండి, నేను ఏం చేయలేని పరిస్థితి. చూసారా, ఇదంతా దేవుని సన్నిధే కదా. చూసేయండి, ఇక్కడే ఉంది గర్భగుడి. ఇదంతా మీకు తెలిసిందే.
థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, చిన్న కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది నా వీడియో, నచ్చిందా లేదా ఒక చిన్న కామెంట్ అయితే చూడండి. ఇది బంగారు గుడి అంటారండి అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. బాయ్ బాయ్.